తెలుగు ప్రేక్షకులు హాస్య ప్రియులు. అందుకే తెలుగులో ఓ దశలో రికార్డు స్థాయిలో హాస్య నటులు ఉండేవారు. రికార్డు స్థాయిలో హాస్యరస చిత్రాలు తెరకెక్కేవి. అయితే ఒక దశ తర్వాత తెలుగు సినిమాల్లో కామెడీ తగ్గింది. కామెడియన్స్ తగ్గిపోయారు. ఆ లోటును ఇప్పుడు యంగ్ హీరోస్ తీరుస్తున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోస్ ఉన్నారు. కానీ ఎవరి దారి వారిది. అడవిశేష్ సీరియస్ ఫిల్మ్స్ చేస్తుంటాడు. విశ్వక్సేన్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలనుకుంటాడు. అయితే ఒక ఇద్దరు మాత్రం కామెడీని బలంగా మార్చి ప్రతిసారి బాక్సాఫీస్ హిట్స్ కొడుతున్నారు. వారే సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి. కామెడీని నమ్ముకుని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఆ తరువాత జాతిరత్నాలు చేసి టాలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరోసారి నవ్వించాడు. ఇక టిల్లు సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో తన కామెడీ డైలాగ్ డెలివరీ బాగా పేలింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మరింత రెచ్చిపోయాడు. సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఒకప్పుడు సీరియస్ మూవీస్ చేస్తూ కనిపించిన శ్రీవిష్ణు కూడా కామెడీ వైపు టర్న్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ సామజవర్గమనతో భారీ హిట్ అందుకున్నాడు. అందుకే ఇకపై హాస్యరస చిత్రాలే చేస్తానంటున్నాడు. రీసెంట్ గా ఓం భీమ్ బుష్ తో మళ్లీ నవ్వించాడు.